ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మనందరికీ కూడా మరమరాలతో లడ్డూలు లేదంటే అటుకులతో లడ్డూలు ఇలాంటివి తెలుసు, కానీ రాజగిర లడ్డూలు కాస్త తక్కువ ఫేమస్ మన సైడ్. మరి ఆ రాజగిర లడ్డు తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? మనందరికీ పల్లెటూళ్ళల్లో తోటకూర ముదిరిన తర్వాత కాడలైపోతాయి. దాని నుంచి పువ్వులు వచ్చి ఎండిపోయి విత్తనాలు, తోటకూర విత్తనాలు నల్లగా చిన్నగా ఉంటాయి గసగసాల. అలాంటి తోటకూర విత్తనాలు అనేక పోషకాలు బాగా ఉన్నాయని తెలిసి ఈ మధ్య ఒక వ్యవసాయం లాగా మామూలుగా మిల్లెట్స్ ఎట్లా పండిస్తాం అట్లా తోటకూర బాగా పెంచేసి ఆ విత్తనాలను తీసి ధాన్యాల్లాగా అమ్మటం మొదలు పెట్టారు. తోటకూర విత్తనాలు అన్నం వండుకు తింటే మంచిదని ఇప్పుడు ఒక ట్రెండ్ మొదలైంది. ఈ మధ్య కొంతమంది తోటకూర విత్తనాలే రైస్ లా పెట్టుకుంటున్నారు. అంటే ఇందులో దగ్గర 15% ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా అయితే 18% ప్రోటీన్ ఉంటుంది వాటన్నిటిలో, కానీ ఇందులో 15%. అందుకని చాలా మినరల్స్, బి కాంప్లెక్స్ ఫుల్గా ఉంటుంది ఇందులో. అందుకని అంత మంచిది అనమాట. అలాంటి తోటకూర విత్తనాలు, రాజగిర విత్తనాల్ని వేపించి పౌడర్ చేసి కొన్ని డ్రై నట్స్ కలిపి తేనెతోనో ఖర్జూరంతో ఉండలు చేస్తే ఎలా బాగుంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. మనం ఆ మధ్య తోటకూర విత్తనాల్ని స్ప్రౌటింగ్ చేసి మైక్రో గ్రీన్స్ లాగా చేసి తింటే మంచిదని కూడా చెప్పాం. చాలా సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఇట్లా ఉండల్లాగా అయితే అందరికీ సులభం అనమాట. కొంతమంది అన్నంగా ఇష్టపడరు, కొంతమంది మొలకలుగాను మైక్రో గ్రీన్స్ గాని ఇష్టపడరు. ఇట్లా డ్రై ఫ్రూట్స్ లడ్డు లాగా రాజగిర లడ్డు అంటే భోజనమే 1-2 లడ్డులు తింటే బి కాంప్లెక్స్ మినరల్స్ ఫుల్గా వెళ్ళిపోతాయి అనమాట వీళ్ళకి. అలాంటి దానికోసం ప్రోటీన్, ఫైబర్ కోసం చాలా మంచిది కాబట్టి ట్రై చేసి చూడండి.